పద్ధతి అంటే మనమే పెడతాం ఇక వారం ఒకటి పెడితే నేల పట్టిపోతాడు ఏంటంటే రోజు ఒకసారి డ్యాష్ బండ్ నుంచి కొద్దిగా అది కవర్ చేస్తాను ఎక్కడ బియ్యం కట్ట ఉంది ఇక్కడేనా మూడు కాదు వాసు వీళ్ళింట్లో గ్యాస్ బండ బాబాయ్ గ్యాస్ బండ కూడా తెలిపింది ఈ ఫ్యామిలీ మూడు ఫ్యామిలీ నాలుగు మిస్సెస్ కొంచెం మంచం అవుతుంది హస్బెండ్ ఆయన మిస్సెస్ ఇద్దరు మంచంలో పురుగునే ఉన్నాం జనం వచ్చి అరిసే కాక మాకు పొగలు కమ్మేసింది ఇల్లు వాళ్ళు ఈ వ్యాపారం కట్టుకోవడంతో పారిపోయింది భార్య 11 కాటింది బాగా అంటే మీ దగ్గర ఏమి లేవంట మొత్తం కాసి మొత్తం 3 ఫ్యామిలీలకి ఒక్కో ఫ్యామిలీకి 5,000 మీరు కొని తెచ్చుకోండి రైస్ ఇవన్నీ మీకు అన్నీ పెట్టా సాయంత్రానికి మీరు వండుకోండి తీసుకోండి ఇచ్చేయండి ఆయిల్ తీసుకెళ్ళాం హలో మీరు ఫొటోస్ తీయండి మీరు ఎవరన్నా ఫోటోలు తీయండి ఉండమా ఇంటికి వచ్చి రవి వెనక ఇచ్చే నువ్వు మధ్యలోకి వెళ్ళా అన్న నువ్వు క్యాష్ ఇవ్వనా ముగ్గురు 3 బ్యాగులు తీసుకోండి ఇది ప్రస్తుతానికి అయితే మీకు ఇప్పుడు ఏమి లేవు కదా వండుకోవడానికి వాటి కోసం దాని నిమిత్తం క్యాష్ ఇస్తున్నాడు మంచిగా 5,000 మరి సామాన్లు లేవంటున్నారు కదా మా అమ్మ డబ్బులు ఇస్తా బరువు ఎంత లేదా ఇక 5,000 చిన్న ఫౌండేషన్ నడుపుతూ ఉంటారు అందరికీ పేదలకి సహాయం చేస్తూ ఉంటారు ఏదన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్న అంతే తప్ప వేరే రాజకీయాలుగా అలా ఏం కాదు వెలమూరు గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకుని నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ గ్రామస్తులైనటువంటి మన డేవిడ్ గారు, మన రాజేష్ గారు, రవి గారు, వెంకట్రావు గారు, అశోకు, రాజు వీళ్ళు నిన్న సాయంత్రం నా దగ్గర రావడం జరిగింది. నాకు యాక్చువల్గా తెలియదు ఇక్కడ జరిగిందని. నిన్న సాయంత్రం నా దగ్గరికి వచ్చి వీడు ఇట్లా జరిగిందన్నయ్య అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేద్దామని అడిగితే మీ ఇష్టం అన్నయ్య అని చెప్పి వాళ్ళు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది నాకు. దాని మేరకు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి చూస్తే మొత్తం అసలు వీళ్ళకి ఏమీ లేవు. పాత్రలు కానీ లేకపోతే తినడానికి కానీ బట్టలు కానీ మొత్తం కాలిపోయినాయి.
సో వీళ్ళు కూడా చెప్పారు నాకు అదే విషయం. అది దాని నిమిత్తం నేను వచ్చి వీళ్ళకి వాళ్ళకి అవసరమైన సరుకులను బియ్యము దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఒక నగదు రూపంలో ఒక కుటుంబానికి 5,000 చొప్పున ఇవ్వడం జరిగింది. మా ఫౌండేషన్ మాది మనం ఫౌండేషను. మేము పార్టీలకు అతీతంగా చేస్తాం. ఒక్కొక్క పార్టీతో మాకు సంబంధం ఉండదు, అట్లా ఏమి ఉండదు. కులాలు మతాలు అలాంటివి కూడా మేము పట్టించుకోము. చాలా చేసాము, ముందు కూడా చాలా చేస్తాం కూడా. ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ వాళ్ళకి నీడ్ ఉంటే కంపల్సరీగా చేస్తాం మేము. ఇది ఎలమర్లో 2వ కార్యక్రమం. క్యాన్సర్ పేషెంట్కి ఇంతకుముందు క్యాన్సర్ నుంచి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. అన్న ఐ కార్డ్ ఇచ్చాను.